హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే శంబాలా అనే సినిమా చూసి వచ్చాను. అదే మన ఆది సాయి కుమార్ నటించిన శంబాలా. ఈ సినిమా కోసం ఇప్పుడు మన స్టైల్లో కొన్ని పాయింట్లు జెన్యున్గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే సినిమాలో ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మన హీరో ఆది సాయి కుమార్ మనోడి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అంటే ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గ న్యాయం చేశాడు అని నాకు అనిపించింది పర్సనల్గా. అంటే మనోడు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఈ శంబాలా అనే సినిమాలో మనోడు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే హీరోయిన్ గురించి మాట్లాడాలి. హీరోయిన్ అర్చన అయ్యర్. ఈ అమ్మాయికి శంబాలా అనే సినిమాలో మంచి క్యారెక్టర్ పడ్డది భయ్య. అంటే ఈ క్యారెక్టరేషన్ ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది నాకు పర్సనల్గా. కాకపోతే నాకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, అరే ఏంట్రా హీరోయినా లేకపోతే ఏదైనా చిన్న సైడ్ క్యారెక్టర్ పెట్టారా నేను ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఫస్ట్ హాఫ్. ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అయ్యే వరకు కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నాను. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ ప్రీ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ముందు నుంచి కూడా అసలు ఇక్కడ ఉన్న గ్రాఫ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అంటే ఈ అమ్మాయి క్యారెక్టరేషన్ అంత మంచి క్యారెక్టరేషన్ రాశారు. సో ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్ పడ్డది ఈ సినిమాలో అయితే. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ యుగంధర్ ముని మనోడు ఈ శంబాలా అనే సినిమాని మంచిగానే హ్యాండిల్ చేశాడని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని పోర్షన్స్లో బాగా చేశాడు. బట్ ఏ పోర్షన్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఏ పోర్షన్ మాత్రం కొంచెం కేర్ తీసుకొని దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని ఉంటే ఆ ఏ పోర్షన్లో కూడా ఎటువంటి మిస్టేక్లు లేకుండా సినిమా ఇంకా మంచిగా ఇంకా ముందుకు పుష్ అవుతుంది. సో ఇదొక్కటే నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ కలిగించింది ఆ ఏ పోర్షన్ ఏదైతే ఉందో. సో డైరెక్టర్ ఆ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే బాగుందని పర్సనల్గా నాకు అనిపించింది. మిగతా పోర్షన్ అంతా కూడా మనోడు హ్యాండిల్ చేసిన విధానం కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా అంటే ఎంగేజింగ్గా ఉందన్నమాట ప్రతి పాయింట్ కూడా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే మరీ ఎంగేజింగ్ ఉంది. ఇదైతే డైరెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నాడని నాకైతే అనిపించింది. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ ఈ శంబాలా అనే సినిమాకి ప్రవీణ్ కే బంగారి అని ఆయన సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు. సో ఈయన వర్క్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ విత్ లైటింగ్ అనేది చాలా కీ రోల్. ఎందుకంటే నాకు స్పాయిలర్లా కాదు కానీ ఒక చిన్న సీన్ చెప్తాను. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అంటే కొన్ని పొలాల్లో షార్ట్స్ ఉంటాయి, అవి మూన్ లైట్ ఎఫెక్ట్తో తీయాలి. సో ఇప్పుడు సినిమాటోగ్రాఫర్కి పెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉందంటే అది మూన్ లైట్ ఎఫెక్ట్ తీసుకురావడమే. సో ఈ సినిమాలో ఆ ప్రతి సీన్ని కూడా చాలా అందంగా అద్భుతంగా చూపించారు. అదైతే నాకు పర్సనల్గా బాగా నచ్చింది అంటే టెక్నికాలిటీ పరంగా. సో అది నాకు సినిమాటోగ్రఫీలో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది రేర్గా చూస్తాను నేను, కొన్ని సినిమాల్లో మాత్రమే ఉంటుంది. సో ఈ సినిమాకి అది బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో సినిమాటోగ్రాఫర్ వర్క్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఆ ఒక్క షాట్తోనే. మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ శ్రీచరణ్ పాకల ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. సో ఇలాంటి మిస్టరికల్ థ్రిల్లర్లో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీ ఎలిమెంట్. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఆయన ఖచ్చితంగా బాగా ఇచ్చాడని చెప్పొచ్చు. ప్రతి సిచ్యువేషన్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అందించాడు. సో మ్యూజిక్ పరంగా కూడా నాకు ఎటువంటి ఇష్యూ లేదు, అది కూడా బాగానే ఉంది. సో సాంగ్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకునే అంత స్కోప్ ఏ ఉండదు. అంటే సినిమా అనేది వేరే జోనర్లో అలా వెళ్ళిపోతుంటుంది కాబట్టి సాంగ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గానే పెట్టారు. సో అది చాలా మంచి విషయం ఈ సినిమాకి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ శంబాలా అనే సినిమా గురించి నా జెన్యూన్ ఒపీనియన్. సో ఈ సినిమా ఎవరికంటే ఇప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, అవి అండ్ హర్రర్ కూడా కలిపి ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సినిమా అయితే పక్కా సెట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా మన ఆడియన్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. సినిమా అయితే బాగుంది, డీసెంట్గా ఉన్న సినిమా అయితే. సో కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీ సపోర్ట్ నాకు ఇలాగే అందిస్తూ ఉండండి. ఇలాగే వచ్చిన సినిమా ప్రతిదీ కూడా చూసి జెన్యూన్గా మీ ముందు నా రివ్యూని పెట్టేస్తాను. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.